నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయసాయిరెడ్డికి షాక్, విదేశీ పర్యటనకు అనుమతి మంజూరు చేయవద్దు. జాతీయ స్థాయి పురుషుల వాలీబాల్ టోర్నమెంట్, 6 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన, పలు చోట్ల దిష్టిబొమ్మ దహనం. మహిళల వరల్డ్ కప్ లో భారత అమ్మాయిల హవా, అదరగొట్టిన తెలుగు తేజం. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2 రోజులు గడవకుండానే విజయసాయిరెడ్డికి షాక్ తగులుతుంది. ఏసీబీ రూపంలో విజయసాయిరెడ్డికి షాక్ తగిలింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ మాజీ ఎంపీ దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కోర్టులో విచారణ జరిపింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు విజయసాయిరెడ్డి న్యాయస్థానాన్ని అనుమతి కోరారు. అయితే ఆయన వేసిన పిటిషన్కు సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి మంజూరు చేయవద్దని సిబిఐ న్యాయస్థానాన్ని కోరింది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాలకులు, అధికారులు కలిసికట్టుగా ప్రజా సేవకులుగా పనిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి పిలుపునిచ్చారు. కొత్త చెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం కార్యాలయం వద్దకు వస్తే వాటి పరిష్కారానికి తగిన మార్గం చూపాలే కానీ అదే పనిగా కార్యాలయం చుట్టూ ప్రజలను తిప్పుకోవద్దని సూచించారు. కొత్త చెరువు ప్రధాన పట్టణం కావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, వీటికి పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకి విన్నవించారు. కొత్త చెరువు పట్టణం మీదుగా 2 జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచిందని గుర్తు చేశారు. తాడిపత్రి, బత్తలపల్లి, ధర్మవరం, కొత్త చెరువు మీదుగా జగరాజులపల్లి వద్ద జాతీయ రహదారికి అనుసంధానం కానుంది. అలాగే పావుగడ, మడకసిర, పెనుగొండ, కొత్త చెరువు, బుక్కపట్నం జాతీయ రహదారిలోకి మరో మార్గం అనుసంధానం కానుందని ఎమ్మెల్యే తెలిపారు. దీనివల్ల రోడ్ల విస్తరణతో పాటు ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ లోపల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారుతుందని ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ దర్పల్లి రాజశేఖర రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీలో విలీనం ద్వారా హైదరాబాద్ నగర శివారు ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి ఫలాలు పొందుతారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న సదుపాయాలు కూడా పొందుతారని, దీనిపై ప్రజలకు ఎటువంటి సందేహాలు అవసరం లేదని తెలిపారు. పక్కన మున్సిపాలిటీ, కార్పొరేషన్స్ అన్ని కూడా జిహెచ్ఎంసీలో మర్జ్ అవుతాయా కావా, మర్జ్ అయితే ఏ విధంగా ఉంటుంది, మర్జ్ అయితే ఏ ప్రాబ్లమ్స్ అరైజ్ అయితే ఏ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి, ఇవన్నిటి మీద సుదీర్ఘమైన చర్చ సొసైటీలో జరుగుతున్నది. నేను క్లియర్గా మీకు కొన్ని అంశాల మీద క్లారిటీ ఇస్తాను. మున్సిపాలిటీస్ ఒకప్పుడు ఎల్బీనగర్ కూడా ఒక మున్సిపాలిటీనే. హైదరాబాద్లో ఎల్బీనగర్ మర్జ్ అయిన తర్వాత, ఎల్బీనగర్ చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలు మర్జ్ అయిన తర్వాత నౌ ఇట్ ఈస్ కాల్డ్ as గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సో అప్పుడు మున్సిపాలిటీ ఉన్న కార్పొరేషన్ ఎందుకు రెడీ అయిందంటే, బేసికల్గా కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ అనుకోండి, డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి, వాటర్ వ్యవస్థ అనుకోండి, ఇట్లా ఎన్నో విషయాలుగా మున్సిపాలిటీకి అప్పుడున్న గ్రేటర్ హైదరాబాద్కి కనెక్టివిటీ మిస్ అవుతుండే. ఆ కనెక్టివిటీని డెవలప్ చేసుకొని హైదరాబాద్ పెద్ద నగరంగా ఉండాలి, హైదరాబాద్ ఇంకా పెద్ద నగరంగా మారాలి, తెలంగాణలో హైదరాబాద్ ఒక బిజినెస్ హబ్గా మారాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక వండర్ఫుల్ ఆలోచన చేస్తున్నారు. సరే, అది ఎంతవరకు రూపం దాల్స్తుందా అనే దాని మీద మేము కూడా కొన్ని అంటే పబ్లిక్లో ఉన్న ఇష్యూస్ కూడా తీసుకుంటున్నాం. బేసిక్గా ట్యాక్స్ ఇష్యూస్ ఉంటాయి. మున్సిపాలిటీలో ట్యాక్స్ కంపేర్ చేసుకొని కార్పొరేషన్కి వచ్చే వరకు ట్యాక్స్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ఆ రోడ్ వ్యవస్థ అనుకోండి, ఆ
అవన్నీ కూడా చూసుకుంటున్నాం. రోడ్ కనెక్టివిటీ, ఇప్పుడు మున్సిపాలిటీలో 25 ఫీట్ల రోడ్లు ఉన్నాయి, హైదరాబాద్ వచ్చే వరకు 30 ఫీట్ల రోడ్లు 40 ఫీట్ల రోడ్లు ఉంటాయి. ఈ రోడ్ కనెక్టివిటీ మున్సిపాలిటీస్లో ఉన్న ద్వారా కార్పొరేషన్ల దగ్గర, మున్సిపల్ కార్పొరేషన్స్ దగ్గర కుక్కలు పెడుతుంటారు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చే వరకు మనకి ఎన్నో అంటే సెంటర్స్ ఉన్నాయి, కుక్కల్ని వ్యాక్సినేషన్ చేసే సెంటర్స్, ఇవన్నీ కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్లో. సో ఎప్పుడైతే మున్సిపాలిటీస్ మేము ఇక్కడ మర్జ్ చేసుకుంటామో ఆ ఫెసిలిటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నౌ మున్సిపాలిటీస్ మైగ్రేషన్ పెరగడం వల్ల, హైదరాబాద్కి పబ్లిక్ వస్తున్న హైదరాబాద్కి మైగ్రేషన్ పెరగడం వల్ల ఖచ్చితంగా మున్సిపాలిటీస్లో ఉన్న పబ్లిక్ ఆటోమేటిక్గా మేము ఫెసిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ అనుకోండి, వాళ్ళకి సంబంధించిన ప్రతి అంశంలో కూడా మేము చాలా సుదీర్ఘంగా ఆలోచించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఫెసిలిటీసు, వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థ, ఆ డ్రైనేజ్ అంతా కూడా మాకే లింక్ అవుతుంది. అంటే మళ్ళీ కార్పొరేషన్లకి వచ్చే లింక్ అయితే డైరెక్ట్ మూసికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ కనెక్టివిటీలో కూడా ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే మున్సిపాలిటీ వాటర్ మేము ఎట్లా తీసుకోతాము, ఈ వాటర్ మేము మూసికి ఎందుకు మావే సరిపోతలేవు కదా, మా దగ్గర ఉన్న డ్రైన్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, మళ్ళీ తీసుకొని ఇబ్బంది పడతాం అనే దాని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. సో ఇవన్నీ అంశాలు, టాక్సేషన్ అనుకోండి, వాటర్ కనెక్టివిటీ అనుకోండి, డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి, ఎట్ ద సేమ్ టైం రోడ్ వ్యవస్థ అనుకోండి, ఇవన్నిటి మీద కూడా క్లారిటీ రావాలి. బట్ ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్కి వస్తున్న మైగ్రేషన్ ఖచ్చితంగా దీన్ని ప్రధానంగా మేము దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది హైదరాబాద్ అనేది ఒక పెద్ద సిటీగా మారిపోతుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ, శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ వస్తుంది. అదేవిధంగా డే టు డేలో ఇప్పుడు ఇటు సైడ్ ఈస్టర్న్ సైడ్ మార్కెట్ వస్తుంది, కోయడ మార్కెట్ 2000 కోట్లతో కోయడ మార్కెట్ డెవలప్ చేస్తారు. ఇవన్నీ కూడా, ఈ అన్ని అంశాలలో కూడా మనం ఫిట్ కావాలంటే ఈ దగ్గరలో ఉన్న మున్సిపాలిటీస్, పెద్దంబరిపేట అనుకోండి, ఎంజాల్ అనుకోండి, మనకొండ అనుకోండి, అటు అమీన్పూర్ అనుకోండి, ఇటు కుబ్దులాపూర్ సైడ్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ కూడా గ్రేటర్లో మర్జ్ అయినట్టయితే ఆ మర్జింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫెసిలిటీస్ డెవలప్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డిని మీడియా ప్రశ్నించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తకు అయోధ్య రామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకి అదంతా ఫేక్ అని సమాధానమిచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి జోగి రమేష్, అయోధ్య రామిరెడ్డి ఇద్దరు కలిసి రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లారు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల విశాఖలో జరిగిన ఏబీవీపీ మహాసభలో ఆయన కాషాయం పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీలు కుటుంబాల చుట్టూ తిరుగుతాయి, మరికొన్ని పార్టీలు కార్పొరేట్ సంస్థల చుట్టూ తిరుగుతాయి. కానీ దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ ఒక్కటే అని అంబటి రాయుడు అన్నారు. కాగా అంబటి రాయుడు వైసీపీని వీడి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 1 వరకు జాతీయ స్థాయి పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు తెలిపారు. ఆదివారం గొల్లవిల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఆనందరావు టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. అరిగెల శ్రీ రంగయ్య వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. 6 రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు. క్రీడల ప్రోత్సాహానికి తన వంతు కృషి చేస్తున్నారని, ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. అమలాపురం నియోజకవర్గంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారని ఎమ్మెల్యే ఆనందరావు వెల్లడించారు. నుంచి 6 టీములు వచ్చి డే అండ్ నైట్ మ్యాచ్లు ఆడి 4 రోజుల పాటు ఈ కోనసీమ ప్రాంత ప్రజలందరినీ అలరించబోతున్నారు. అందుకే నేను అందరినీ కోరుకుంటున్నాను, ఈ మండలం నుంచి కానీ, ఈ నియోజకవర్గం కానీ, జిల్లా కానీ ప్రతి క్రీడా స్ఫూర్తిన్న ప్రతి నాయకుడు, క్రీడలను ప్రేమించే ప్రతి వారు కూడా దీంట్లో పాల్గొని దీనికి అవసరమైనటువంటి సలహాలనిచ్చి, సహకారాన్ని ఇచ్చి ఈ యొక్క వాలీబాల్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, మీడియా మిత్రులు కూడా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని ఈ యొక్క ప్రాంతాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, క్రీడా స్ఫూర్తిని ఎక్స్పోజ్ చేయడానికి మీ వంతు కూడా మీరు కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే
ఈ యొక్క క్రీడలు ఎక్కడితో ఆకుండా శాశ్వతంగా ఈ ఊర్లో ఈ కార్యక్రమం జరిగేలాగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరము సహకరిద్దామని నేను కూడా శాసనసభ్యుడిగా నా వంతు సహకారాన్ని నేను పూర్తిగా ఇచ్చి ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి నేను ప్రభుత్వము అందరూ కలిసి ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ యొక్క స్ఫూర్తిని మీ యొక్క అంకిత భావాన్ని మీ యొక్క స్ఫూర్తిని ఈ కమిటీ యొక్క గొప్పతనాన్ని అభినందిస్తూ మరి ఫిబ్రవరి 26, 27, 28 ఈ 3 రోజుల్లో మార్చి 1 మళ్ళీ ఈ 4 రోజుల్లో జరిగే ఈ ఈవెంట్లన్నీ కూడా జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుని కోరుకుంటూ ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చారో ఇంకా ఎవరైతే రాకుండా ఉన్నారో మీ అందరూ మీ అభిప్రాయాలని మీ సలహాలని మీ సహకారాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున మీ అందరిని కోరుకుంటూ జాతీయ స్థాయి మెన్ వాలీబాల్ నిర్వహిస్తూ 6 రాష్ట్రాల నుంచి 6 టీములు వచ్చి డే అండ్ నైట్ మ్యాచ్లు ఆడి 4 రోజుల పాటు ఈ కోనసీమ ప్రాంత ప్రజలందరినీ అలరించబోతున్నారు. అందుకే నేను అందరినీ కోరుకుంటున్నాను, ఈ మండలం నుంచి కానీ ఈ నియోజకవర్గం కానీ జిల్లా కానీ ప్రతి క్రీడా స్ఫూర్తిన్న ప్రతి నాయకుడు, క్రీడలను ప్రేమించే ప్రతి వారు కూడా దీంట్లో పాల్గొని దీనికి అవసరమైనటువంటి సలహాలనిచ్చి సహకారాన్ని ఇచ్చి ఈ యొక్క వాలీబాల్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని ఈ యొక్క ప్రాంతాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, క్రీడా స్ఫూర్తిని ఎక్స్పోజ్ చేయడానికి మీ వంతు కూడా మీరు కృషి చేయాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క క్రీడలు ఎక్కడితో ఆకుండా శాశ్వతంగా ఈ ఊర్లో ఈ కార్యక్రమం జరిగేలాగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరము సహకరిద్దామని నేను కూడా శాసనసభ్యుడిగా నా వంతు సహకారాన్ని నేను పూర్తిగా ఇచ్చి ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి నేను ప్రభుత్వము అందరూ కలిసి ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ యొక్క స్ఫూర్తిని మీ యొక్క అంకిత భావాన్ని మీ యొక్క స్ఫూర్తిని ఈ కమిటీ యొక్క గొప్పతనాన్ని అభినందిస్తూ మరి ఫిబ్రవరి 26, 27, 28 ఈ 3 రోజుల్లో మార్చి 1 మళ్ళీ ఈ 4 రోజుల్లో జరిగే ఈ ఈవెంట్లన్నీ కూడా జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుని కోరుకుంటూ ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చారో ఇంకా ఎవరైతే రాకుండా ఉన్నారో మీ అందరూ మీ అభిప్రాయాలని మీ సలహాలని మీ సహకారాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అండర్ 19 మహిళల వరల్డ్ కప్లో భారత అమ్మాయిలకు ఎదురు లేకుండా పోయింది. సూపర్ 6లో భాగంగా 2వ మ్యాచ్లోనూ ఘన విజయం సాధించారు. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్లో సెంచరీ కొట్టింది. బౌలింగ్లోనూ కీలకమైన 3 వికెట్లు పడగొట్టింది. దీంతో స్కాట్లాండ్ను భారత్ 150 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి అయింది కాదు. గద్దరన్న జీవితం బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసానికి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి పాట ద్వారా ఆట ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద ఎదిరించి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ఆయన తుపాకీ పట్టి మరి ఎన్కౌంటర్ చేయలేదు. తర్వాత పౌర హక్కుల అన్యాయం జరిగిన కాడ ఎదురొడ్డి మాట్లాడిన వ్యక్తి. ఆయన ఇలా అవార్డు అని చెప్పకుండా దాని మీద మాట్లాడిన దానికి అట్లా మాట్లాడడం మంచిది కాదు. ఆయన మాట్లాడిన దానికి ఆయన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. గద్దర్ గారి గురించి మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా సమాజాన్ని చైతన్యపరిచి ఆ సమాజానికి ప్రశ్నించడం నేర్పినటువంటి గద్దర్ను
అసలు నువ్వు ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఒక బీసీ బిడ్డగా నీకు ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి ఈ గ్రామాలన్నీ తిరిగిరా తెలుస్తుంది. ఈ గ్రామాలు భూస్వాముల చేతుల్లో ప్రజలు అనేక కష్టాలు పడ్డాడు, హత్యలకు గురైనాడు, దెబ్బలు తిన్ననాడు, పెట్టి చాకిరి చేయించుకున్నాడు. నువ్వు ఎక్కడున్నావు ఒకసారి చరిత్ర తెలుసుకోరా. గద్దరు పాట లేదా గద్దరు మాట ప్రజలకు ఏమిచ్చిందో కనీసంగా నువ్వు వివరించగలిగితే మంచిది. నేను ఎవరికి ఇవ్వన్నాడు, నువ్వు ఎవరికి ఇస్తాను అసలు? పద్మశ్రీలు డ్యాన్సులు నేర్పే లేదా విత్తల విత్తనం నేర్పేటువంటి ప్రజలకు ఇస్తావు, లేదా విభజించి పాలించేటువంటి రాజకీయ నాయకులకు ఇస్తావు. నువ్వు ఇలా రాజప్రాటు మణిపూర్లో చేస్తున్నది ఏంటిది? ఒక వర్గాన్ని దగ్గర చేయడం కోసం. శ్రీకాళహస్తి మాడవీధులలో షాపులలో ఉన్న సీసీ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో దుకాణదారులను శ్రీకాళహస్తి డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ఉపయోగంపై దుకాణదారులు అవగాహన కల్పించారు. భద్రతా చర్యల దృష్ట్యా శ్రీకాళహస్తిలోని దుకాణదారులు సీసీ కెమెరాలను ఏ విధంగా పట్టుకున్నారో నేడు పరిశీలించామని, పూర్తి నైపుణ్యం కలిగిన సీసీ కెమెరాలు దుకాణదారులు ఏర్పాటు చేసుకోవాలని దుకాణదారులకు సూచించామన్నారు. సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకతను దుకాణదారులకు అవగాహన కల్పించామన్నారు. ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా పోలీసులు పకడ్బందీగా నిఘా నేత్రం ఏర్పాటు చేశామన్నారు. సంచలనం సృష్టించిన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుమూర్తి భార్య వెంకట మాధవి హత్య కేసు వివరాలను ఎల్బీనగర్లోని సిపి కార్యాలయంలో రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. ఇది క్షణికావేశంలో జరిగిన హత్య కాదని పథకం ప్రకారమే చేశాడని పేర్కొన్నారు. అంతేకాకుండా పోలీసులను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడన్నారు. ముందుగా నిర్ణయించుకున్న పథకం ప్రకారమే పిల్లల్ని బంధువుల ఇంట్లో ఉంచి మాధవిని హత్య చేసి ఆధారాలను మాయం చేసేందుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నగా ప్రైవేట్ దాంట్లో కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్ గా. ఈ క్రమంలో వీళ్ళకిద్దరు ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి రోజు కూడా జరిగింది. 15th నైట్ వచ్చారు. 16th మార్నింగ్ రోజు అతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా, మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి అనాలోచితకు గురైనటువంటి ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవోకేషన్ అని అనలేము, దీనికి పర్పెట్రేషన్ ఉంది, దాంట్లో ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు. ఇతను ఈ విషయాలు అకారణంగా గొడవ పెట్టుకుని అతను వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. సస్టైన్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్లి నది అక్కడ చెరువులో ఎలా వేశాడు అన్నీ కూడా, ట్యాంక్ లో ఎలా వేశాడు అన్నీ కూడా మనకు వీళ్ళ ఈ రోజు వస్తువు వెళ్తున్నాడు కదా, మేము అతను ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం, అది కాదు ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్. అట్లా ఎట్లా చెప్పేసేసి మున్సిపాల్ తీసుకెళ్లిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడం కూడా ట్రై చేస్తాం. చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు. సో మేమంతా సీదా పబ్లిన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడ ఎక్కడైతే వేస్తాడో తర్వాత చెప్పిన దాని వల్ల
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు 2022 డిసెంబర్ 23వ తేదీన ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న విధానాన్ని అనుసరించి అనకాపల్లి జిల్లా పోలీసులు అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్న కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి ధ్వంస కార్యక్రమాన్ని ఇన్ఫర్మేషన్ ద్వారా నిర్వహించారు. 34,419 కిలోల గంజాయి పట్టుబడగా హషీప్ ఆయిల్ 39.4 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాలో 1,304 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. 205 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఈరోజు డీజీ సార్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ కి వచ్చి గాంజాయి డిస్ట్రక్షన్ కోసం పార్టిసిపేట్ చేసుకున్నారు. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ సంబంధించి ఇన్ టోటల్ 459 కేసెస్ లో 34,418 కేజీస్ గాంజాయి మనం డిస్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము. టోటల్ 459 కేసెస్ లోనే 34,418 కేజీస్ గాంజాయి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ డ్యూ ప్రాసెస్ ప్రకారం డిడిసి అంటే డ్రగ్ డిస్పోజల్ కమిటీ ప్రకారం మొత్తం ప్రొసీడింగ్స్ ఫాలో చేసి డ్యూ ప్రాసెస్ ఫాలో చేసిన తర్వాత ఈ రోజు ఈ స్టేజ్ కి తీసుకురావడం జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 or 4 డేస్ లోపల మనం ఇది అన్ని ఇల్లీగల్ గాంజాయి కాంట్రాబ్యాండ్ డిస్ట్రక్షన్ చేసేస్తాము త్రూ ఇన్సినరేటర్. ఏజెన్సీ ప్రాంతంలో 5,000 రూపీస్ పర్ కేజీగా ఉంటుంది. ఆ డిమాండ్ మార్కెట్ ప్రకారంగా ఉంటుంది. సో మీరు చెప్పిన మెట్రోపాలిటన్ సిటీ ముంబై చిన్న దీన్ని ఒక మనిషికి ఎంత కెపాసిటీ ఉన్న పర్చేసింగ్ పవర్ ఎట్లాగా వాళ్ళు మీరు చెప్పినా కూడా అది బాంబేలో 1 lakh రూపీస్ పర్ కేజీ ఉన్నా అది నిజమే కాదు. అది ఒక మనిషికి పర్చేసింగ్ పవర్. దీని తర్వాత వాళ్ళకి అడిక్షన్ లెవెల్ ఇప్పుడు ఈక్వల్గా అడిక్టెడ్ ఉంటే ఈక్వల్గా డబ్బులు ఇస్తారు. ఒకరు ఓన్లీ ట్రై చేస్తారు, అది దీనిపైన డిపెండ్ అవుతుంది. సో if somebody is in the higher demand for ganjai, so that person will pay depending on the purchasing power of the person. ఎందుకంటే సోర్స్ ముందు చేయాలని ఉద్దేశంతో సోర్స్ పట్టకుండా దానికి సంబంధించిన టెక్నాలజీ వాడటం అవుతుంది. ఈ మధ్య మీరు చూసే ఉంటారు మల్టీ స్పెక్ట్రమ్ వాడటం వల్ల. సో సాగు ఎంత కంట్రోల్ చేస్తే ఎంత ఇంపార్టెంట్. రవాణా చెక్ పోస్ట్ అది పర్మనెంట్ చెక్ పోస్ట్ వచ్చి దాని చెక్ పోస్ట్ దాని ద్వారా రవాణా ఆపుతున్నాం. అదేవిధంగా ఎవరైతే అమ్ముతున్నారో ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో ఎవరైతే ముందుగానే ఇన్వెస్ట్ చేసి ఆ రైతులకి పైసలు ఇచ్చి చేయండి అని చెప్పి చెప్తున్నారో వాళ్ళ మీద ట్రేడింగ్ చేసేవాళ్ళు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తిరుమలగిరి ఎస్ఐ ఉక్కర్తి సురేష్ కానిస్టేబుల్ నాగరాజు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యం కేసులో 3 లక్షలు డిమాండ్ చేసి 1,40,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎస్ఐ సురేష్కు 1,00,000, కానిస్టేబుల్ నాగరాజుకు 40,000 చొప్పున మాట్లాడుకున్నారు. సిద్దిపేట జిల్లా వడ్డపల్లి గ్రామం మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జనవరి 25న 70,000 ఫోన్పే ద్వారా కానిస్టేబుల్ బ్యాంక్ ఖాతాకు ఫిర్యాదుదారు నుండి పంపగా ఎస్ఐ 70,000 లంచం స్వాధీనం చేసుకున్నారు. 28న శ్రీ సాయి ఫిల్లింగ్ ఖాతాకు ఫోన్పే ద్వారా 30,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి ఏసీబీ కేసులకు ప్రత్యేక న్యాయమూర్తి నాంపల్లి హైదరాబాద్లో హాజరుపరచనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన గుబ్బల రవి దంపతులు తమను రక్షించాలని జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గ్రీవెల్స్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా తలెత్తిన మనస్పర్ధాలు ప్రాణం తీసే వరకు వెళ్లాయి. 4 వ్యక్తులు రవి ఇంటికి వెళ్లి చంపాలని చూసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసుల నిర్లక్ష్య ధోరణి విడిచి తక్షణం తమకు రక్షణ కల్పించాలని వారు జిల్లా ఎస్పీ ఆఫీస్ ఎదుట విజ్ఞప్తి చేశారు.
ఏంటో తెలియదు. నలుగురు వచ్చి ఏడి నీ మొగుడేడి ఎక్కడ ఉన్నాడు అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు వేసారండి. చేతిలో రాడ్లు అవి కూడా ఉన్నాయి. లేరండి ఎవరు లేరని చెప్పేసి అంటే ఏ ఇంట్లో దాచావా అది ఇది అనేసి అంటే నేను వెంటనే మా ఆయన గారికి ఫోన్ చేశానండి. ఎవరో వచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అంటే నువ్వు ఫోన్ పెట్టే నేను పోలీసులు ఫోన్ చేస్తాను వెంటనే అని చెప్పేసి అంటే మా కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళారండి. వెళ్తే వీడియో తీయమని చెప్పేసి చెప్తే వీడియో తీసానండి. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. మేము వెంటనే ఆ రోజు నైట్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామండి. ఎస్ఐ గారు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదండి. తర్వాత సిఏ గారి దగ్గరికి వెళ్ళాము. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదండి. ఆ రోజు నైట్ కూడా ఎవరో తాగేసి వచ్చారండి. తాగేసి వచ్చి తలుపులు అయ్యి బాతుంటే మేము వెంటనే పోలీసులు ఫోన్ చేస్తా ఆయన వచ్చి తీసుకెళ్లారండి. కానిస్టేబుల్ వచ్చి ఇలాగే ఏ రోజు నైట్ కూడా మాకు నిద్ర ఉండలేదండి. చంటి పిల్ల ఉందండి, మా అత్తయ్య గారు ఉన్నారు. మేము ఇంట్లో ఎంత బాధపడుతున్నాం అనేది ఆ దేవుడికే తెలియాలండి. ఇప్పుడు అందుకే ఎస్పీ సార్ దగ్గరికి వచ్చామండి. మాకు ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదండి. మీ ఆయన చంపేస్తాము అది ఇదంటే మాకు చాలా భయంగా ఉంటుందండి. మేము ఇంట్లో ఒక్కలమే ఆడవాళ్ళు ఉంటున్నాము. నా భర్త ఒక్కడే బయటికి వెళ్తున్నాడండి. ఎటువంటి ప్రాణహాని ఉంటుందని చెప్పేసి మాకు చాలా భయంగా ఉంటుందండి. అందుకే సార్ దగ్గరికి వచ్చామండి మాకు న్యాయం చేయమని చెప్పడానికి. ఎందుకు వేధిస్తున్నారంటే మన కోడి పందాల్లో ఏదో ఒక చిన్న గొడవ అయింది. దాని పెద్దలు సెటిల్మెంట్ చేసేసారండి. సెటిల్మెంట్ అయిన మన్నాడు ఈ గొడవ చేశారండి. మళ్ళీ వచ్చి మా ఇంటి దగ్గర మొన్న నేను లేని సమయంలో ఒక నలుగురు వ్యక్తులు వచ్చారండి. రాచూరు రాంబాబు, జాలిం నాగార్జున, వీరమల్లు దేవ, నాగారు పాకేష్ అండి. నలుగురు వ్యక్తులు రాడ్లతో వచ్చి నేను ఇంట్లో లేని సమయంలో మా మిస్సెస్ని, నా కూతుర్ని, మా మదర్ని బెదిరించి నేను కనిపిస్తే చంపేస్తానని చెప్పేసి బెదిరించి చాలా పెద్ద గొడవ చేశారండి ఇంటి దగ్గర. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో ప్రజాశక్తి నగర్లో కొలువైన సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి రథోత్సవం మరియు కళ్యాణోత్సవం 18వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాస్, ఎరపతినేని నిఖిల్ పాల్గొన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుంచి ఆంధ్ర బ్యాంక్ సెంటర్ వరకు నిర్వహించిన రథోత్సవం ప్రారంభించారు. విశిష్టమైన బృహత్కరమైన ప్రసన్నాంజనేయ స్వామి రథోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, గురజాల నియోజకవర్గంపై స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. పల్నాడు ప్రాంతంలో చాలా విశిష్టమైన రోజుగా ఈరోజు మనం చెప్పొచ్చు. చాలా 70,000 మంది పాల్గొనే ఈ విశిష్టమైన బృహత్తరమైన ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అందరి కుటుంబాలు సుఖ సంతోషంతో ఉండాలని, పిల్లగా ఆ స్వామివారి అనుగ్రహంతో సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ వెయిట్ చేసిన పుట్టిన భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ గాయని సునీత దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయం అధికారులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం స్వామివారి దీవెన కోసం తిరుమలకు వచ్చానన్నారు. స్వామివారి దర్శనం అనంతరం తన్మయం చెంది మాటలు రావడం లేదని తెలిపారు. స్వామివారి వైభవాన్ని పాట రూపంలో కీర్తించారు. ఒక్కటి నీ నామములు అనంతము పోలించి నేనిన్నెట్టు పొగడేదయ్యా, పోలించి నేనిన్నెట్టు పొగడేదయ్యా, ఓలి నా కన్నులు రెండి ఒగిని ఒక్క మాటు శరణని ఉండే నింతే కాక పెక్కు విధములను. అండర్ 19 మహిళల వరల్డ్ కప్లో భారత అమ్మాయిలకు ఎదురు లేకుండా పోయింది. సూపర్ 6లో భాగంగా రెండో మ్యాచ్లోనూ
ఘన విజయం సాధించారు. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్లో సెంచరీ కొట్టింది, బౌలింగ్లోనూ కీలకమైన 3 వికెట్లు పడగొట్టింది. దీంతో స్కాట్లాండ్కు భారత్ 150 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య సాధనలో స్కాట్లాండ్ 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలిపోయింది. ఓపెనర్లు పిప్పా 12, వాల్సింగం 12, పిప్పా స్ప్రౌల్ 11 మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారు. భారత్ బౌలర్లో శుక్లా 4 వికెట్లు పడగొట్టగా వైష్ణవి శర్మ, త్రిష చెరో 3 వికెట్లు తీశారు. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. వరల్డ్ కప్లో ఇప్పటికే భారత్ సెమీస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. జనవరి 31న సెమీఫైనల్స్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.